నమస్తే అండి. మాది కాకినాడ అండి. కాకినాడలో రాజకీయం హాట్గా ఉంది. హీట్ సమయంలో హాట్గా ఉందండి. సునీల్ గారు ఈసారి గెలుస్తారని 2 సార్లు ఓడిపోయారు కదా. 3 సార్లు. ఎందుకంటే అండి సునీల్ గారు ఓడిపోయారంటే నేను ఖండిస్తానండి. ఎందుకంటే ఆయన ఒక పెద్ద వ్యాపారవేత్త, సక్సెస్ఫుల్ పర్సన్ అండి. ఆయన చలమశెట్టి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రియస్ కంపెనీస్లో ఆయన పెద్ద వ్యాపార దిగ్గజం అండి. ఆయన ఓడిపోవడం కాదండి, ఆయన అంటే ఏంటి, ఆయన బాగా హయ్యర్ లెవెల్ వెళ్ళారు. కానీ కింద పూర్ పీపుల్ దగ్గర కలవడానికి మధ్యన అది ఏంటంటే ఈ సముద్ర తీర ప్రాంతంలో డెవలప్ అయిపోద్దని కొంతమంది జనాలు ఆయన్ని గెలవనివ్వకుండా అడ్డుపడ్డారండి 3 సార్లు. ఇప్పుడైతే మేము హైయెస్ట్ మెజారిటీతో గెలిపించుకోవడానికి మేమందరం నడుము కట్టామండి. ఆయన ఈసారి ఖచ్చితంగా గెలుస్తారని కాకినాడ జిల్లా వాసులు అందరం కూడా ఏకదాటిగా చెప్తున్నాడు. బంపర్ మెజారిటీతో వస్తుందని చెప్పి. జగన్ గారిని చూసి ఓటేస్తారా అంటే జగన్ గారి పార్టీలో ఉన్నందుకు సునీల్ గారిని కూడా చూసి ఓటేస్తారని చెప్తాను. సాధ్యమే అండి, సాధ్యమే. ఎందుకంటే అండి 400 కోట్లు ఇచ్చి 400 గ్రామాలు దత్తత తీసుకోను అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ పీపుల్, ఎవరు చేయలేరండి. ఆయన ఒక మంచి మనసుతో కన్న తల్లిని ఉన్న ఊరిని కన్న తల్లిని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో జాయిన్ చేసి రోజులు ఇవి. అలాంటిది కన్న తల్లిని ఉన్న ఊరిని కూడా మర్చిపోకుండా ఆయన డెవలప్ చేస్తానంటే, నేను మంచి చేస్తానని పదే వస్తుంటే మేము ఎందుకు ఆహ్వానించామండి. మాకు తెలియక మేము ఇదివరకు దగ్గరికి అంటే ప్రజల్ని ఇంటరాక్షన్ ఎక్కడో ఇదైంది అంతే తప్పించి ఆయన ఎప్పుడో గెలిచిపోయారండి. ఎందుకంటే ఎంపీ కాకముందే ఆయన అన్ని యువతకి ఉద్యోగాలు కానీ ఎన్నెన్నో ఇస్తున్నారండి. కాబట్టి ఆయన గెలిచిన వ్యక్తి అని నేను చెప్తున్నానండి. 3 సార్లు ఓడిపోయిన సునీల్ మీద సానుభూతి ఉందా? ఉందండి. సానుభూతి ఈయన అంటే ఏంటో ఇప్పుడు జనాలకు తెలిసిందండి. 3 సార్లు ఓడిపోయారంటే ఇలాంటి వ్యక్తినా మేము కోల్పోయాని జనాలు ఇప్పుడు బాధపడుతున్నారండి. మేము ప్రత్యక్షంగా చూస్తున్నామండి. సునీల్ గారు బయటకు వచ్చి ప్రజలది అభిప్రాయాలను తెలుసుకుంటారు. ఇప్పుడు కారులోని ఆయన ప్రచారానికి బయలుదేరారు, ఒక మీటింగ్కే బయలుదేరారు. కానీ ఆయన కలవడానికి కాకినాడ జిల్లా నివాసులు ఎక్కడెక్కడి నుంచో చిన్న ఊరుల్లో నుంచి పాపం పొద్దున్ననగా వచ్చి కూర్చుంటారండి. వచ్చి వాళ్ళు ఎక్కువ వెయిట్ చేయనివ్వరండి. కారులోంచి బయటకు వచ్చి ఆయన కారు ఎక్కిపోయినప్పుడు కూడా మొత్తం వీళ్ళందరినీ క్లియర్ చేసి అమ్మ ఏంటమ్మా ఏంటి అన్నీ కనుక్కొని చేద్దామని కాకుండా చేసి చూపించే వ్యక్తి అండి. ఆయన అందరినీ పలకరించి అందరి సమస్యలు కనుక్కొనే ప్రోగ్రామ్కి వెళ్తారండి. అలాంటి మంచి వ్యక్తి అండి. నేను ఎక్కడ చూడలేదండి అలాంటి వ్యక్తిని. జగన్ గారి పథకాలకి ఇప్పుడు ఏంటంటే అండి ఆయన చేస్తాను అన్నాడు, చేసి చూపించారండి. మడం తిప్పని నాయకుడు జగన్ గారు. ఆ పథకాలు కోసం ఏంటంటే పేద ప్రజల్ని ఒక స్టేజ్కి తీసుకురావడానికి పథకాలు పెట్టారండి. ఇంగ్లీష్ మీడియం చదువులు అందరిది జనాలకి. అలాంటిది ఇంగ్లీష్ మీడియం చదువులు, ఆ స్కూల్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ చూస్తుంటే అందని ద్రాక్ష అలాంటి దీన్ని తీసుకొచ్చి చేతిలో పెట్టారు మా జగన్ గారు. కనుక పేదవాడికి ఒక గుర్తింపు ఇచ్చిందే జగన్ గారు. ఇప్పుడు దాన్ని చూసి ఫేక్ మేనిఫెస్టో మీకు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్మఒడిస్తానంటే నువ్వు అమ్మఒడిస్తే కుదరదు, అప్పులు పాలైపోతుంది అన్నాడు ఒక మహానాయకుడు, అదే చంద్రబాబు నాయుడు. ఆ నాయకుడికి ఇప్పుడు తెలియట్లేదా? ఇంట్లో 4 పిల్లలున్నా ఫ్యామిలీ ప్లానింగ్ అన్నమాట మానేసి 4 అమ్మఒడిస్తానంటే ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి తెలుస్తుందా?